బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు కదా, ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడాను. ఇవి ఏం పొంగనాలో తెలుసా? మిల్ మేకర్తో చేసిన బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మరి మిల్ మేకర్తో పొంగనాలు ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా మిల్ మేకర్ని ఒక కప్ అయితే తీసేసుకున్నాను. ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా మరిగించేసుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఈ మిల్ మేకర్ని ఇలా మరిగే నీటిలో కొద్దిసేపు అలాగే పెట్టేయాలి, ఒక 10 నిమిషాలు అలాగా. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వనైతే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వ. ఇప్పుడు ఇందులోకి పెరుగు అయితే వేసుకుందాం. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పొంగనాలు. అలాగే 1 కప్పు నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము, అంతా కూడాను కలిసేలాగా. ఇలా 1 కప్పు నీళ్ళు 1/2 కప్పు పెరుగు వేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఈ రవ్వను కూడా ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇవి రెండు కూడా 10 నిమిషాలు నానబెట్టేసుకుందాము. ముందుగా ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం పైన పల్లీలు అయితే వేయించేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను నేను. ఇలా పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ చిన్నది కడాయి పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఓకే ఒక మీడియం సైజ్ అంతా ఆనియన్ ముక్కల్ని కట్ చేసేసుకొని ఇలా వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కల్ని మగ్గించేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ జార్ అయితే తీసుకొని వేయించుకున్న పల్లీలు అలాగే వేయించి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే స్పైసీని బట్టి కారము, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు, అలాగే నీళ్ళు. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇంకా ఇందులోకి వచ్చేసి పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. కారంతో చట్నీ మనకి. ఇంకా ఈలోపు మనకి మిల్ మేకర్ రవ్వ కూడా నానిపోయి ఉంటాయి. మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మిల్ మేకర్ అయితే నానిపోయింది. ఇలా నీళ్ళన్నీ కూడాను కన్నగా పిండేసుకోవాలి. ఇలా పిండుకున్న వాటిని ఈ రవ్వలోకి అయితే వేసుకోవాలి. మనం నానబెట్టేసుకున్నాం కదా ఆ రవ్వలోకి. ఇలా పూర్తిగా నీళ్లు పోయే వరకు పిండేసుకొని ఇలా రవ్వలోకి అయితే వేసేసుకొని చూసారు కదా మనకి రవ్వ కూడా 10 నిమిషాలకి నానిపోయి ఉంటుంది. ఇలా ఇవి రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక్కొక్క మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నీళ్ళు ఏమి వేయకుండా ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇంకా అవసరం అనిపిస్తే నీళ్ళు అనేది వేసుకోవాలి. ఇలా ఇంకా నేను ఒకేసారి అయితే వేసేసుకుంటున్నాను. అంతా కూడాను మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇలా ఇంకా పట్టుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా పట్టేసుకున్నాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత వంట సోడా, అలాగే ఇందులోకి కొంచెం వాము వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇలా వాము కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము అంతా కలిసేలాగా.
ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి. పెన్నం అయితే పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా అన్నీ కూడాను వేసేసుకుందాము. ఇలా వేసుకున్నాక ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా చాలా ఈజీగా వస్తున్నాయి. ఇలా ఇటు సైడ్ అయితే తిప్పేసుకోవాలి అన్నీ కూడాను. కొంచెం బాగా కాలిన తర్వాత ఇలా అన్నీ కూడాను తిప్పేసుకోవాలి. ఇంకా బాగా కాలిన తర్వాత చూసారా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నీ కూడాను. ఇలా ఇటువైపు కూడా ఇంకా మరి ప్లేట్ పెట్టేసుకొని రెండు వైపులు బాగా కాల్చుకోవాలి. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా అన్నీ కాలిన తర్వాత ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసుకొని మరి వేసుకుందాం ఇంకోసారి. ఇలా మరి అన్ని దాంట్లోకి నూనె అయితే వేసేసుకొని మరి పిండిని అయితే ఈ విధంగా వేసేసుకుందాము. ఫస్ట్ సైడ్లకు అయితే వేసుకుందాము, సైడ్లకు కాలుతాయి తొందరగా. ఇంకా ఇదే విధంగా అన్నీ కూడాను ఇలా ఇంకా మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకా అన్నీ కూడాను ఇంకా ఇలాగే చేసేసుకోవాలి. ఇంకా బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవడమే. చూసారు కదా ఈ విధంగా. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మిల్ మేకర్తో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు. చాలా హెల్దీ, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనం 10 నిమిషాల్లో. చట్నీ అయితే చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. చూసారుగా స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారా చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిల్ మేకర్తో పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.